RC16 మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, తెలుగు ఆడియన్స్ అవ్వచ్చు, చాలా మంది కూడా బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించిన అప్డేటు ఈ మార్చ్ 27th రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ 27th ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది పోస్టర్ అవ్వచ్చు, లేకపోతే గ్లింప్స్ అవ్వచ్చు, ఏదో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే కాబట్టి ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బుచ్చిబాబు గారి గురించి చెప్పాలి అంటే, సో 2021లో ఉప్పెన మూవీ వచ్చింది. ఆ ఉప్పెన మూవీలోనే టాప్ కాస్టింగ్ చేశారు ఆయన. అంటే విలన్గా విజయ్ సేతుపతి గారిని సో అప్పట్లోనే పెద్ద పెద్ద కాస్టింగ్ చేసుకొని పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. డెబ్యూటీ హీరోతో డెబ్యూటీ హీరోయిన్తో గుర్తుండే సినిమా ఇచ్చారనమాట. సో మైత్రి మూవీ మేకర్స్కి కూడా అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దాని తర్వాత లాంగ్ గ్యాప్ 2022, 2023, 2024 ఇట్లా లాంగ్ గ్యాప్ ఆఫ్టర్ 4 years తర్వాత ఈ సినిమా మొదలుపెట్టారు. అంటే ఆఫ్టర్ 3 years తర్వాత ఈ సినిమా మొదలుపెట్టారు ఆయన. అంటే ఈ 3 yearsలో రామ్ చరణ్ గారి కోసం ఎలాంటి స్టోరీ రాసుకొని ఉంటారు, ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుంది. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా దగ్గర వినపడుతున్న విషయం ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. అంటే ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా, కామెడీ కూడా ఉంటుంది. సో ఒక కామెడీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో ఏంటో అనేది మనకి అప్డేట్ వచ్చేంతవరకు అయితే ఏమీ చెప్పలేం. టైటిల్ కూడా పెద్ది అని అనుకుంటున్నారు. సో అది కూడా ఎంతవరకు నిజం అప్డేట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. మోస్ట్లీ పెద్దే ఉంటుంది టైటిల్. అంటే రామ్ చరణ్ కెరియర్లో రంగస్థలం అనేది ఒక గుర్తుండే మూవీ. సో దాని తర్వాత RRR పెద్ద హిట్ అయినాయి అండ్ మగధీర కూడా చాలా పెద్ద సక్సెస్ చూసిన మూవీస్. దాని తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చేసే మూవీ RC16 అవుతుంది అని అందరికీ చాలా గట్టి నమ్మకం ఉంది. నేను కూడా దాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే బుచ్చిబాబు గారిని అంత ఈజీగా తక్కువ అంచనా వేయలేం. ఆయనకి ఉప్పెన మూవీ ఫస్ట్ మూవీ అండ్ RC16 సెకండ్ మూవీ. అంటే సెకండ్ మూవీకి ఒక స్టార్ హీరోని పట్టారు అండ్ కాస్టింగ్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఉన్నారు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు ఏదో క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు, ఆయన కూడా ఆ మూవీలో చేస్తున్నారు. సో ఇవన్నీ వింటుంటే చాలా పెద్ద మూవీ ఇది. మనం గేమ్ చేంజర్ మూవీ చూసి డిసప్పాయింట్ అయ్యాం, కానీ RC16తో ప్రతి లెక్క తేలుద్ది. డెఫినెట్గా ఇది 1000 crore మూవీ అవుతుంది. ఇది ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, గట్టి కనపడుతుంది. ఎందుకంటే ఇంకా బుచ్చిబాబు గారి డైరెక్షన్ అంటే ఆయన కసి అంత పెద్ద హీరో చేతిలో పట్టడం అంటే ఇంక మామూలు విషయం కాదు. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది స్క్రిప్ట్ కూడా. అండ్ ఈ మార్చ్ 27th ఏదో ఒక అప్డేట్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఫ్యాన్స్ కూడా చాలా ఆకలిగా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఎక్కడ కూడా ఆకలి తీర్చలేకపోయారు ఏ డైరెక్టర్ కూడా. బట్ ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైనా సరే ఫ్యాన్స్ ఆకలి చిన్న అప్డేట్తో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఎంతో కొంత ఆకలి తీర్చాలి. ఈ మార్చ్ 27th మంచి అప్డేట్తో రావాలి. ఈ సినిమా మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.